హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు జగదీష్. ఫ్రెండ్స్, మేము రీసెంట్గా వుడ్ వర్క్ స్టార్ట్ చేసాం. ఎవరికైనా సరే వుడ్కి సంబంధించిన ఏ ఐటెం కావాలనుకున్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మన దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే కేవలం టేక్ కర్రతో మాత్రమే చేస్తాము. మిగతా ఏ కర్ర కూడా యూజ్ చేయము. ఒకవేళ మీరు అనుకోవచ్చు, మీరు టేక్ కర్ర అని చెప్పి మాకు వేరే కర్ర చేసి పంపిస్తారని. ఒకసారి మేము చెప్తున్నాం ఏంటంటే, మేము చేసే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఒకసారి మీరు ఏంటంటే మీ దగ్గరికి డెలివరీ అయిన తర్వాత మీ నియర్ బై ఉన్న వుడ్ వర్క్స్ ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళతో చెక్ చేయించండి. ఈ కర్ర మంచిదా, వేస్ట్దా, ఎలాంటి చేశారు, క్వాలిటీ ఉందా లేదని చూడండి. ఒకవేళ క్వాలిటీ బాగాలేదు, వీరంతా వేస్ట్ చేశారంటే మీరే ఒక 10 మందికి చెప్పండి, పలానా వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలా కస్టమర్స్ని బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పి మీరే చెప్పండి. తప్పు లేదు. ఎందుకంటే మనల్ని నమ్మి మనకు వర్క్ ఇచ్చే వాళ్ళని బ్లేమ్ చేసామంటే అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి నాకు తెలిసి ఇంకేం ఉండదు. ఎందుకంటే మేము కొత్తగా పెట్టుకునే టైంలో మనం ఎవరినైనా మోసం చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి అనవసరంగా డబ్బులు తీసుకోవాలనుకుంటే మాత్రం బాగుపడే ప్రసక్తి కూడా మనకి ఉండదు. ఎందుకంటే కర్మ అనేది ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, మనం కొత్తగా షాప్ పెట్టుకున్నాం, మన వర్క్ అనేది ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ఏరియాలకి తెలియాలి అనేదే మా కాన్సెప్ట్. అంతే. క్వాలిటీ, అలాగే వుడ్కి సంబంధించిన క్వాలిటీ విషయంలో, వర్క్ క్వాలిటీ విషయంలో మీకు ఎటువంటి ఆలోచన కూడా అవసరం లేదు. మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టే మేము ఎప్పుడు వర్క్ చేస్తాం. చెప్తున్నాను కదా, ఒకవేళ వర్క్ నచ్చలేదు అనుకుంటే మీరు ఒక 10 మందికి చెప్పండి, పలానా షాప్లో వర్క్ చేస్తున్నారు, చాలా వరస్ట్గా చేస్తున్నారు, క్వాలిటీ అంటున్నారు, వాళ్ళు ఏంటంటే వేస్ట్ మెటీరియల్ వేసి మనకు పంపిస్తున్నారని మీరే చెప్పండి. తప్పు లేదు. ఎందుకంటే ఎవ్వరూ కూడా చేపించుకుని ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అనేది మా కాన్సెప్ట్. అంతే. చెప్తున్నాను కదండి, మీరు బాగున్నా సరే చెప్పండి, బాగోకపోయినా సరే మా రిక్వెస్ట్ ఇది. అంతే. నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్. మనం ఏదైనా ఒక క్వాలిటీ విషయంలో కానీ ఇంకే విషయంలోనైనా సరే, మనం ఆఫ్టర్ ఆల్ ఒక దోశ తినడానికి ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్లు వెళ్తాం. అంటే ఎందుకు? ఇక్కడ కూడా దోశ దొరుకుతుంది కదా. బట్ ఏంటంటే క్వాలిటీ, పలానా దగ్గర దోశ తింటే మనకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, క్వాలిటీ బాగుంటుంది అనుకుంటాం. అలానే మనం ఆ క్వాలిటీ చేయించుకున్నప్పుడు ఒక ట్రాన్స్పోర్టేషన్కి ఒక శ్రీకాకుళం నుంచి వైజాగ్, భోగాపురం ఒక 2000 పెట్టడంలో పెద్ద ప్రాబ్లమే లేదు. చాలామంది ట్రాన్స్పోర్టేషన్ ఆలోచిస్తున్నారు. క్వాలిటీ విషయంలో మనం 1500 నుంచి 2000 పెట్టడంలో అసలు ఇబ్బందే లేదు. చూడండి. చూసిన తర్వాత మనం కూడా జడ్జ్ చేయొచ్చు. చూడకుండా మనం ఏం చెప్పడానికి ఏం లేదు. నెక్స్ట్ ఏంటంటే మనీ విషయంలో కొంతమంది మీరు చాలా ఎక్కువ ప్రైస్ చెప్తున్నారని, అదే అంటున్నాను కదా. సపోజ్ ఒక దివానా కట్ మీరు చెప్పారు, మాకు ఆర్డర్ చేశారు, మీ ఊర్లో కనుక్కోండి ఆ దివానా కట్ ప్రైస్ అంతా. మాకు చెప్పండి, దానికంటే ఒక 500 నుంచి 1000 రూపీస్ తక్కువకి మనం చేద్దాం. మళ్ళీ అనుకోవచ్చు, తక్కువకే చేస్తానన్నారు కదా, అంటే ఏ వుడ్ వేసేస్తారేమో, ఏ పాలిష్ చేస్తే మనకు కనిపించదేమో అని మీరు ఖచ్చితంగా డౌట్ వస్తుంది. అదే అంటున్నాం, ఆ ప్రోడక్ట్ మీ దగ్గరికి డెలివరీ అయ్యేటప్పుడు మీ దగ్గరలో ఉన్న వుడ్ వర్క్ చేసే వాళ్ళని తీసుకొచ్చి చూపించండి. ఈ క్వాలిటీ ఎలా ఉంది, వీళ్ళు సరిగ్గా చేశారా లేదా, ఈ మనీకి ఇది వర్తా కాదా, అనవసరంగా మీరు అక్కడ చేపించుకున్నారా ఒకసారి కనుక్కోండి. కనుక్కున్నాక మాకు చెప్పండి. మేము ఒకటే నమ్ముకున్నాం, మా వర్క్ అనేది చుట్టుపక్కల అందరికీ తెలియాలి, అందరూ మమ్మల్ని బిలీవ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో తప్పితే ఇంకేమీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఒకటే అనుకుంటారు, ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఒక వర్క్ చేస్తాం, మనకంటూ ఓన్గా ఒక షాప్ పెట్టుకోవాలి, మనకంటూ ఒక బిజినెస్ చేసుకోవాలి అనే ఒక డ్రీమ్ అనేది ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. కానీ అది మాలో వచ్చింది, ఈ టైం వచ్చింది. అందువలన మేము షాప్ ఓపెన్ చేయడం జరిగింది.
సో దానికి మీ యొక్క సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. మీ వీలైతే మీకు వర్క్ నచ్చితే ఒక 10 మందికి చెప్పండి, నచ్చకపోయినా ఒక 10 మందికి చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలి. మీకు ఈ వర్క్ సంబంధించిన ఏ రిలేటెడ్ మ్యాటర్ అయినా సరే నేను జగదీష్ క్రియేటివ్ మేకింగ్స్ యూట్యూబ్ ఛానల్లో మీకు పెడతాను. ఆ లింక్ కూడా మీకు పంపిస్తానండి. సో ఒకసారి బిలీవ్ చేయండి. మీ సపోర్ట్ మాకు కావాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.